ఇక అమెరికా సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టి ఇరాన్ మీద గెలవగలిగి కర్గ్ దీవుల్ని తన హస్తగతం చేసుకుని సరే అక్కడ ఆయిల్ క్షేత్రాలు వాళ్ళు తీసుకుంటారో లేదో మనకు అనవసరం. బట్ అది తీసుకుని హార్ముజ్ జలసంధి చుట్టుపక్కల ఇరాన్ సైన్యం లేకుండా చెయ్యగలిగితే మాత్రమే అమెరికా విజయం. లేకపోతే పరాజయమే. ఎందుకంటే ఇప్పటికే లెక్క కట్టి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఇరాన్ హార్ముజ్ జలసంధిని ప్రస్తుతం తను పూర్తిగా టార్గెట్ చేసింది. తాజాగా ఇరాన్ పార్లమెంట్లో ఓ పక్కన అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తూ అమెరికాతో ఇంతకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ తీర్మానం ఒకటైతే, మరొకటి హార్ముజ్ జలసంధి దగ్గర $100 బిలియన్ ఏడాదికి సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి $100 బిలియన్. అంటే ఇరాన్ నష్టపోయిన సొమ్ములు, ఇప్పుడు ఆయిల్ ఇవన్నీ పోతాయి, అలాగే ఆస్తులు కోల్పోతుంది. ఇప్పుడు వాటిని ప్రపంచం నుంచి గుంజాలని ప్లాన్ చేస్తుంది. $100 బిలియన్ ఏడాదికి సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నట్టు వాళ్ళ పార్లమెంట్లో ప్రకటించడం అంటే దోచేస్తామని చెప్పడమే.